ఈ టీవీ పరిచర్య ప్రారంభించినప్పుడు కెమెరామ్యాన్ రెంట్ తీసుకున్నాం. అతనితో పాటు అసిస్టెంట్ కెమెరామ్యాన్స్, లైట్ బాయ్స్, లైటింగ్ సెట్ చేసేవాళ్ళు, కెమెరాలు సెట్ చేసేవాళ్ళు, కెమెరామ్యాన్, రెంటెడ్ కెమెరా రెంట్ తీసుకున్నా. ప్రసంగం అయిపోయిన తర్వాత మళ్ళీ అది ప్రోగ్రాంలో ఎడిటింగ్ చేయాలంటే ఎడిటింగ్ సూట్ కావాలి, ఎడిటింగ్ చేసేటటువంటి ఎడిటర్ కావాలి, ఎడిటింగ్ ఎక్విప్మెంట్ కావాలి. ఇదంతా చూసినప్పుడు మొట్టమొదటి టీవీ కార్యక్రమాన్ని ప్రసారం చేయాల్సి వచ్చినప్పుడు నా తలప్రాణం తోక్కొచ్చింది. నాకు అనిపించింది ఏంటి తెలుసా, ఫస్ట్ టైం నేను టీవీ పరిచర్యకు పనికిరాను, నా వల్ల కాదు. ఈ కెమెరా ఆపరేషన్ చేయటం, ఆ కెమెరా కొనుక్కోవడం, ఆ కెమెరా సెట్టింగ్ చేయటం, లైటింగ్ సెట్టింగ్ చేయటం, లైట్ బాయ్స్, కెమెరామ్యాను, కెమెరా అసిస్టెంట్లు, ఎడిటర్సు, ఇదంతా ఎలా సాధ్యం? కానీ నా జీవితంలో నేను ఎప్పుడో ఒకటి నేర్చుకున్నా. నేను తెలుసా, నేర్చుకోవడం. ఆ వ్యక్తి చేయగలిగితే నేను ఎందుకు చేయలేను? కెమెరాను అతను ఆపరేట్ చేయగలిగితే నేను ఎందుకు ఆపరేట్ చేయలేను? అతను నేర్చుకున్నాడు కాబట్టి ఆపరేట్ చేస్తున్నాను, నేను ఎందుకు నేర్చుకోకూడదు? కాబట్టి కెమెరామ్యాన్ కెమెరా సెట్ చేస్తున్నప్పుడు, కెమెరా ఆపరేట్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా పరిశీలన చేసేవాడిని. ఎలా ఆపరేట్ చేస్తున్నాడు, ఏమేమి సెట్టింగ్స్ పెడుతున్నాడు, లైట్లు ఏర్పాటు చేసేవాళ్ళు లైటింగ్ ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు జాగ్రత్తగా గమనించేవాడిని. ఆమె లెర్నర్, నేను నేర్చుకునేవాడిని, ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను. ఆఖరికి ప్రీమియర్ ప్రో ఎడిటింగ్ నేర్చుకున్నా, ఫోటోషాప్ నేర్చుకున్నా, పేజ్ మేకర్ నేర్చుకున్నా, కోరల్ డ్రా నేర్చుకున్నా. ఎందుకని? ఇవన్నీ నేను బయటకు వెళ్ళి చేయిద్దామంటే డబ్బులు లేవు నా దగ్గర. ఆఖరికి పైనేమో సూట్ వేసుకున్నా, కిందేమో షార్ట్ వేసుకున్నా వాక్యం చెప్పేటప్పుడు. ఎందుకని? పైన మీకు ఇంతే కనిపిస్తుంది కదండి, కింద ప్యాంట్ వేసుకుంటే మీకేం తెలుస్తుంది, షార్ట్ వేసుకుంటే మీకేం తెలుస్తుంది. ఆ రోజుల్లో ఏసీ లేదు, ఫ్యాన్ వేయడానికి వీలు లేదు, భయంకరంగా చోట్ల పట్టేసేవి. ఇక్కడే రిమోట్ పెట్టుకునేవాడిని, కెమెరా ఆన్ చేసుకునేవాడిని, లైట్లు ఆన్ చేసుకునేవాడిని. నేనే లైట్ బాయ్ని, నేనే కెమెరామ్యాన్, నేనే ఎడిటర్ని, నేనే స్పీకర్ని. ఆ విధంగా ఆ రోజు సేవ స్టార్ట్ అయింది. కాబట్టి ఈరోజు ఆ టీవీ పరిచర్య ప్రపంచంలోనే ఒకనొక అతిపెద్ద టీవీ పరిచర్యగా దేవుడు దీవించాడు. ఎవ్రీ గుడ్ లీడర్ ఈజ్ ఎ గుడ్ లెర్నర్. మర్చిపోకండి, గొప్ప నాయకులు సాధారణంగా ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటారో. నువ్వు 10 మందికి ఆదర్శంగా మారాలన్నా, అనేక మందికి ఆశీర్వాదంగా మారాలన్నా నువ్వు ఖచ్చితంగా నేర్చుకుంటూనే ఉండాలి. అదే నిన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది.